నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తుచున్నప్పుడు, అది నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. అది చూసారా, అడుగుతున్నాను ఈరోజు మనం చేతులు ఎత్తి ఆరాధించమంటే నేను కూడా అలాగే ఉంటున్నాను. చేతులు ఎత్తండ్రా అంటే సిగ్గుపడిపోతాం. భార్యను కొట్టమానండి, అందుకే ఆగాను. అబ్బా ఎంత ఈజీగా లెగిసిపోతాయో. బయట ఏదైనా కొట్లాడైతే యవనస్తులకి ఎక్కడ లేని స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. అసలు ఆ ఎనర్జీ అసలు చెప్పలేము. ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఎనర్జీ వస్తుందండి బాబు, అసలు చెప్పొద్దు. గుడికి వచ్చినప్పుడు చేతులు ఎత్తరా బాబా అంటే కొంతమంది ఇంతే. ఏంటండి ఇంతే. ఇంకా మాలాంటి పాస్టర్లు మొత్తుకొనిగా సగం ఎత్తుతారు. ఇంకెత్తండ్రా బాబు అంటే అబ్బాయి ఈడు ఎందుకురా బాబు వచ్చాడు ఈ స్పర్జన్ అని అనవసరంగా మమ్మల్ని చేతులు ఎత్తిస్తున్నాడని ఏదో ఎత్తలేక భారంగా ఏదో బరువు మోసేస్తున్నట్టు ఎత్తుతారు. అక్కడ కీర్తన 28లో ఏముంది? నువ్వు చేతులెత్తి ప్రార్థించగా నేను నీ ప్రార్థన ఆలకించదు. మోషే చేతులెత్తి ఆ కర్రలో ఏం లేదు కానీ చేతులెత్తి ప్రభువా, వాట్ హీ సిగ్నిఫైయింగ్ ఈజ్ మై డిపెండెన్సీ ఈజ్ ఆన్ యెహోవా గాడ్. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేతులెత్తి దేవుణ్ణి స్తుతించినప్పుడు, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నువ్వు చెప్తున్నావు ప్రభువా, నా ఆశ్రయదుర్గము నీవే, నా కోట నీవే, నా సహాయము నీవే ప్రభువా. నా ప్రభువా నాకు సహాయం కావాలి. నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్నాను, నాకు సహాయం కావాలి ప్రభువా. అనారోగ్యంగా ఉన్నాను నాయన, ఇదిగో ప్రభువా నా చేతులు నీ వైపు చాపుతున్నాను ప్రభువా. నన్ను స్వస్థపరిచే దేవుడు నీవే అని నేను విన్నాను. ఐ నీడ్ హెల్ప్ లార్డ్. ఐఎమ్ గోయింగ్ త్రూ ఎ డార్క్ ఫేజ్ ఇన్ మై లైఫ్ లార్డ్. ఐఎమ్ lifting my hands towards heaven, Lord help me in my darkest time. మోషే ఏం చేస్తున్నాడు అనగా కర్ర లేపాడు. కర్ర లేపినంతసేపు అక్కడ చూడండి, కర్ర లేపినంతసేపు యెహోవా దేవుడు వాళ్ళకి విజయం దయచేశాడు. కర్ర దిగిపోయింది. దిగిపోయిన వెంటనే ఏం జరిగింది అమ్మా? ఏం జరిగింది? చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. తన చెయ్యి దింపినప్పుడు అమలేకీయులు గెలిచిరి. అది చూసారా? మీరు యెహోవాతో కనెక్ట్ అయినంతసేపు మీ జీవితంలో జయము. ఎప్పుడైతే మీరు మీ చేతులు కిందకి దింపేసి ప్రార్థన చేయటం మానివేస్తారో యూ విల్ హ్యావ్ ట్రబుల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నిస్పృహ, నీ జీవితంలో అశాంతి, నీ జీవితంలో అలజడ ఎందుకు అనగా నీవు దేవునికి ప్రార్థన చేయటం మానివేశావేమో. యెహోవా నామమున, ప్రభు నామమున పిలుచుటం మానివేశావేమో. యు మే have stopped calling on Lord Jesus Christ. You might have stopped lifting your hands to Lord. You might have stopped seeking the hands of Jesus Christ. ఎందుకు మానివేశావు అనగా యు మైట్ బి డిపెండింగ్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. నీ సాయశక్తుల మీద, నీకున్న ఆస్తిపాస్తుల మీద, నీకున్న తలాంతుల మీద, నీకున్న విద్య ఉద్యోగం మీద నువ్వు ఆధారపడుతున్నావేమో. God is saying lift your hands. Responsibility. Are you fulfilling your responsibility? ఒక క్రైస్తవు బిడ్డగా, క్రైస్తవు కుమార్తెగా, కుమారుడుగా, సంఘ సభ్యుడిగా ఆర్ యు ఫుల్ఫిల్లింగ్ ద రెస్పాన్సిబిలిటీ? Are you praying for your wife? Are you praying for your children? Are you praying for your husband? Let me ask you, let me go a little bit deeper. Are you praying for your church? సంఘము గురించి, భార్య గురించి, భర్త గురించి, బిడ్డల గురించి నువ్వు ప్రార్థించుచున్నావా? నాన్నగారు తెల్లగుంటారన్నమాట. డాడీ తెల్లగుంటారు. Daddy was sick, in 2019 when I came. I had the opportunity to do service to Daddy. పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. సో ఐ సాట్ ఆన్ ద ఫ్లోర్ లైక్ దాట్. డాడీ అలాగా సోఫా మీద కూర్చొని ఉన్నారు. ఐ వాజ్ ప్రెసింగ్ హిస్ ఫీట్ అండ్ వెన్ ఐ సా హిస్ నీస్ దే వర్ నల్లగా. డాడీని అడిగాను నేను, డాడీ అసలు ఈజ్ దర్ ఎనీథింగ్ సమ్ స్కిన్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీథింగ్ ప్రాబ్లమ్? డాడీ సెడ్ నో, ఐ లెర్న్ టు ప్రే ఆన్ మై నీస్. దట్ నైట్, ఆ రాత్రి నేనేం చేశాను, పండుకునే ముందు ఐ వాజ్ స్లీపింగ్ బిసైడ్ డాడీస్ బెడ్. డాడీ బెడ్ అలాగ ఉండేది, నేను అలా పండుకునేటోండి. మిడిల్ ఆఫ్ ద నైట్ ఐ వోకప్. మధ్యరాత్రిలో నేను లేచి చూస్తే ఇట్ వాజ్ అరౌండ్ 2:30 or 3 in the morning. అప్పుడు చూస్తే డాడీ వాజ్ ఆన్ హిస్ నీస్ ప్రేయింగ్. మోకాళ్ళ ప్రార్థన. దట్స్ వాట్ హీ టాట్ us. మోకాళ్ళ ప్రార్థన. అమెరికా దేశంలో నేను వాక్యం చెప్పే ముందు ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లోళ్ళు అందుకున్నారు, వీడెవడో బాబు, వీడెవడో మమ్మల్ని అందరినీ ఇట్లా మోకరిస్తున్నాడు ఏంటి అని. 4 years తర్వాత ద మోమెంట్ ఐ టేక్ ఎ నీ, ద హోల్ చర్చ్ ఇస్ ఆన్ ద నీస్. లెట్ మీ టెల్ యూ,
ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ విల్ ఫైట్ ద బ్యాటిల్స్ ఆన్ హిస్ నీస్. ఇంకో మాట చెప్పాలా, వెన్ యూ నీల్ డౌన్, నువ్వు ఎప్పుడైతే మోకరిస్తున్నావో అపవాదిగాడు జడ 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 ఉనికిపోతాడు అనమాట. ఎందుకో తెలుసా? ఓ మై గాడ్, అమ్మో ఈమె మోకరిస్తుంది, అబ్బాయి మోకరిస్తున్నాడు, నవ్ హీఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు గాడ్. I cannot work in his life. I cannot mess his marriage. I cannot mess his life. I cannot mess his personal life because he is kneeling down in the presence of God.